ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం మార్చి 11వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ ఒక్క మహిళ ప్రేమ మీ కోరికను తెరుస్తుంది। ఏ మహిళ యొక్క ప్రేమ మీ కోరికను తెరుస్తుంది? అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహ రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ఈ సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు। ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తారు। అభివృద్ధి సాధించాలి అనే తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది। అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు। ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు। వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు। కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు। చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు। ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మార్చి 11వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు చూస్తే వీరికి మిశ్రమంగా ఉన్నాయి। చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈ రోజు మీకు లభించబోతుంది। అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కూడా కలుసుకునే అవకాశం రాబోతుంది। అంటే వారితో కమ్యూనికేట్ కావాలని, వారిని కలవాలని, కొన్ని విషయాల గురించి చర్చించాలని మీరు చాలా కాలంగా అనుకుంటున్నారు, కానీ పరిస్థితులు అనుకూలించలేదు। ఈ రోజు వారిని కలుసుకునే అవకాశం అయితే రాబోతుంది। అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారు కొన్ని ప్రతికూలమైనటువంటి విషయాలను కూడా చూస్తారు। ముఖ్యంగా ఎవరైతే ఈ మధ్య కాలంలో వైద్య వృత్తిలోకి అడుగుపెట్టారో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుందనే చెప్పుకోవాలి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి వేచి చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మీకు రాబోతుంది। ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది। చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది। అలాగే ఈ సింహరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం ఉంది। వినియోగదారుల్లో ఒకరు మీతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। వినియోగదారులతో దురుసుగా, కఠినంగా అస్సలు మాట్లాడకండి। ఎందుకంటే వినియోగదారులే మీ యొక్క వ్యాపారానికి మూలం। కాబట్టి మీరు వినియోగదారులతో గొడవ పడకుండా సున్నితంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి। కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు చక్కగా లభిస్తుందని చెప్పుకోవాలి। అలాగే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళ యొక్క ప్రేమ కారణంగా చాలా కాలంగా మీకున్నటువంటి ఒక కోరిక నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। ఆ మహిళ మీ యొక్క తల్లి కావచ్చు, తోబుట్టువు కావచ్చు, వదిన, మరదలు, ఇలా ఎవరైనా సరే వారి యొక్క అభిమానం, వారి యొక్క ప్రేమ కారణంగా చాలా కాలంగా మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారు। కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి సమస్య, ఆ సమస్య తీరాలని, మీ కోరిక నెరవేరాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు। అంటే అది ఏదైనా అవకాశం కావచ్చు, కెరియర్ కి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు, ఇలా ఏదైనా సరే ఒక బలమైన కోరికనైతే కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి। చక్కటి గైడెన్స్ ని తను మీకు అందిస్తుంది। తన యొక్క సలహాలు, సూచనలు పాటించడం ద్వారా మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా ఈ విధంగా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మూలంగా మీ యొక్క ప్రేమ భాగస్వామితో పెళ్లి గురించి మీరు చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి కోరిక నెరవేరుతుంది। అయితే ఈ యొక్క సింహరాశి వారు శివారాధన చేయటం ద్వారా మరెన్నో అద్భుతమైన ఫలితాలను చూస్తారు। అలాగే ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి। శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయండి। అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి,
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.